మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఏమంటుండు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు పర్యటించాలా, కేసీఆర్ గారు పర్యటించాలి, కేటీఆర్ గారు పర్యటించాలి, హరీష్ రావు గారు పర్యటించాలి. నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఖమ్మంలో మా నాయకులు, నేను కూడా పోయినా ఖమ్మం, అక్కడ పువ్వాడ అజయ్ గారు కానీ, వద్దిరాజు రవిచంద్ర గారు ఎంపీ గారు కానీ, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరూ కూడా పర్యటిస్తున్నారు, ప్రజలను ఆదుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఇంటింటికి పోతే మమ్మల్ని రిసీవ్ చేసుకొని వాళ్ళు కన్నీరు మున్నీరై కనీసం మీరన్న వచ్చిన సంతోషం, మాకు ధైర్యం ఏర్పడ్డదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈరోజు మీరు చేసింది ఏంది అని అడుగుతున్నా. ఈరోజు హరీష్ రావు గారు ఖమ్మంలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ గుండాలతోని, రౌడీలతోని రాళ్లు వేయించేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఇది చాలా దుర్మార్గం. ఈ దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. ఈ విపత్తుల సమయంలో నువ్వు చేయాల్సింది రాజకీయాలు. అచ్చా, నువ్వు ఒక్కడివే మొగోడివా? నువ్వు ఒక్కడివే కొట్టగలుగుతావా? బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త రాయి పట్టుకున్నా అంటే నువ్వు ఒక్క ఈ గజం కూడా నువ్వు జరగలేవు. ఇక్కడ ప్రజలు నవ్వుకుంటున్నారు వరదల సమయంలో ఈ రాజకీయాలు ఏందని. గిదా ముఖ్యమంత్రి ఆదేశం? ఇంత దారుణంగా నా కాంగ్రెస్ పార్టీ బిహేవ్ చేసేది? ఇదా ప్రజలు కోరుకుంటున్నది? విపత్తుల సమయంలో అధికార పక్షం, మిత్రపక్షం, ప్రతిపక్షం అందరూ కూడా ప్రజల పక్షంగా ఉండాలా. కానీ ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద మీరు రాళ్ళేస్తారా? బీఆర్ఎస్ పార్టీ తలుచుకుంటే మీరు తిరగలుగుతారా? 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పార్టీ, ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ అదే రాళ్ళు తిరిగి కొడితే పరిస్థితి ఏంది? ఇది చాలా దుర్మార్గం, దురదృష్టకరం. ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల సంబంధించిన నిర్వాహకులు, ఇతర పక్షాల నాయకులు అందరూ కూడా తమ దగ్గర రావాలి, ఎంతో కొంత భరోసాని ఇవ్వాలి, ఎంతో కొంత సహకారం అందించాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో నీ గుండాగిరిని ప్రజలే ప్రశ్నిస్తారు, ప్రజలే తరిమి కొడతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణలో అనేక సందర్భాల్లో వరదలు వచ్చినాయి, ప్రకృతి విలయాలు వచ్చినాయి. మేము కూడా గతంలో, నేను ప్రతిపక్షంలో ఉన్నాం, మేము కూడా వరంగల్లో వరదల్లో తిరిగినాం. కానీ ఎక్కడ కూడా ఎవరు అడ్డుకోలే, ఎవరు కూడా ఈ రకమైనటువంటి ఒక ప్రయత్నాలు చేయలే. ఇది రాజకీయాల్లో ఈ సాంప్రదాయం మంచిది కాదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మహబూబాబాద్ ప్రజలకు భరోసానిచ్చే విధంగా ఇటు శంకర్ నాయక్ గారు కానీ ఇంకా మిగతా నాయకులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తలందరూ కూడా ఈ రాబోయేటువంటి రోజులు మరిన్ని సహాయ కార్యక్రమాలు తప్పకుండా